కొల్లు రవీంద్ర గారి నోట్లోంచి అంటే దిగజారి ఒక మంత్రిని అనే స్థాయిని కూడా ఆయన మర్చిపోయి కుసంస్కారంతో అసహ్యంగా నీచంగా మాట్లాడిన మాటలకి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి అగత్యం రావటం నా కర్మ కాబట్టి ఇంకేముందని కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఆ రోజు నుంచి ఎప్పటికి కూడా నేను ఈ రోజు కూడా చాలాసార్లు చెప్పాను, నా తల్లి నాకు దేవుడి కంటే ఎక్కువ అని చెప్పి చాలాసార్లు ఈ మధ్యకాలంలో కూడా చెప్పాను. ఏ కారణాలు మా కోసం తను ఎంత గాయపడ్డా పిల్లల కోసం బతికింది కాబట్టి, మమ్మల్ని చూసుకుని బతికింది కాబట్టి, మమ్మల్ని పెంచడానికి బతికింది కాబట్టి మేము ఈ రోజుకి అదే చెప్పాం. అలా జరుగుతున్న క్రమంలో తర్వాత ఆల్మోస్ట్గా మా చెల్లి పెళ్ళయ్యే వరకు కూడా మా తండ్రి గారు పేర్ని కృష్ణమూర్తి గారు రోజు పొద్దున్నే ఆఫీస్ మా ఇంట్లోనే కూర్చునేవాళ్ళు, మా ఇంట్లోనే రాజకీయం నడిపేవాళ్ళు. సాయంత్రం నుంచి ఆయన నచ్చిన చోటుకి వెళ్ళేవాళ్ళు, ఆయన రెండో భార్య దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఈ క్రమం మా చెల్లి పెళ్ళి అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆయన రోజు రావటం అనేది మానుకున్నారు. అప్పుడప్పుడు వస్తున్నారు. మా అమ్మ అప్పటికే పిల్లల కోసమే బతుకుతున్నాను అనుకున్నాం. సమాజానికి అంటే తెలుసు. మేము అన్నా కూడా ఆవిడ లేదు, నీకు తండ్రి ఆయన, మనం గౌరవంగా ఉండాలి, ప్రేమించాలని చెప్పి అంతే ప్రేమించాం. చనిపోయేంత వరకు కూడా కనీసం ఆయన ముందు ఏనాడు కూర్చుని కూడా ఎరగను. నేను నిలబడి ఉంటాం తప్పితే కూర్చుని కూడా ఎరగను నేను. రవీంద్ర గారు మీరు ఏదో మాట్లాడుతున్నారు కదా, నిలబడి ఉండటమే. అంత గౌరవంగా ప్రేమతో ఉండేవాళ్ళం. ఆయన ఏనాడు మమ్మల్ని అయితే నిర్లక్ష్యం చేయాల. మా చదువులో కానీ లేదా మమ్మల్ని చూడటంలో కానీ మా ఆలనా పాలనా కనిపెట్టుకోవటంలో ఏ రోజు మమ్మల్ని నిర్లక్ష్యం చేయాల. మా కుటుంబాన్ని లేదా మా సిస్టర్ నా చెల్లిని కానీ నన్ను కానీ మన కానీ పట్టించుకోవటంలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయాల. అయిపోయింది, మా సిస్టర్ పెళ్ళి అయిపోయింది. ఆయన ఎక్కువ కాలం అక్కడే ఉండి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాళ్ళు. నేను కూడా అప్పటికి ఎదిగి పెద్దోడిని అయిపోయాను. ఇంకా నేను మా నాన్నగారిని అంటే 8వ క్లాస్ 9వ క్లాసులోనే మా నాన్నగారిని దిండేసి చంపడానికి రాజకీయం కోసం ప్రయత్నం చేశానా? చెప్పండి రవి గారు. నేను 8వ క్లాస్ 9వ క్లాస్లో ఉంటేనే మా నాన్నగారిని చంపడానికి ప్రయత్నం చేశాను దిండు పెట్టి. నోటికి కొంచెం కూడా అరే రాజకీయాల్లో ఏం మాట్లాడుతున్నాం అనేది నా కర్మ. ఈ విధంగా నా కర్మ కంటే కూడా దేవుడు నాకు రాసిన కర్మ ఇది. నేను రాజకీయాలు మానుతానంటే కొడుక్కి చెప్పలేక, వద్దురా బాబు ఈ రాజకీయాలు, చాలామంది దిగజారిన మనుషులతో రాజకీయాలు చేసిన పరిస్థితి వస్తున్నాయి, రాజకీయాలు దిగజారుతున్నాయి, హాయిగా అమెరికానో పోయి శుభ్రంగా బతరా బాబు, మా దారిని మేము ప్రశాంతంగా బతుకుతాము అని చెప్పి నచ్చ చెప్పినా కూడా వినకపోవటం వల్ల సరే కడుపున పుట్టాడు కాబట్టి వదలలేం కాబట్టి రాజకీయ నిర్ణయం తీసుకుని అతను నేను నువ్వు మానేస్తున్నావు కదా నీకు దిగుతానంటున్నాడు. నేను మానేయటానికి నువ్వు రాజకీయాల్లో దిగాల్సిన అవసరం ఏమన్నా లేదు. నాకు ప్యాషను, నేను ప్రజాసేవ చేసి పేరు సంపాదించుకోవాలనుకుంటున్నాను. ఇంజనీరింగ్ చెప్పించాం కదా అని చెప్పాం. ఆయనలా సరే అని వచ్చాం. మరి తండ్రి కడుపున పుట్టిన బిడ్డ కాబట్టి తప్పకుండా ప్రోత్సహిస్తాం, అండగా ఉంటాం. గతి లేక కొనసాగటమే మీలాంటి వాళ్ళతో ప్రత్యర్థిగా రాజకీయాలు చేయటం. మీరు చెప్తున్నారు, మీరు మీ ఇష్టం బందర్లో పేర్ని కృష్ణమూర్తి గారితో కాంటెంపరీగా అంటే ఆ కాలంలో ఎవరిని రాజకీయాలు చేసిన వాళ్ళని అడగండి. పేర్ని కృష్ణమూర్తి గారికి 1988లో హార్ట్ ఇష్యూ వచ్చింది. అక్కడి నుంచి ఆయన ఆరోగ్యం ఇబ్బందికరంగానే ఉంది. విపరీతంగా సిగరెట్లు కాల్చేవాళ్ళు. మందు అనేది ఎప్పుడు లేదు కాబట్టి బందరంతా కూడా ఆయన జీర గొంతును చూసి మందు తాగుతారనేవాళ్ళు. ఆయన ఏనాడు
ఆయనకున్న లోపం వల్ల ఆయన నా తల్లి ఉండగా నత్తా విక్టోరియా గారు అనేటువంటి ఆవిడని రెండో వివాహం చేసుకోవడం తప్పితే సిగరెట్ కాల్చడం తప్పితే అంతకుమించి నాకు తెలిసి అయితే నేను పుట్టిన కడుపుని బిడ్డగా దగ్గర నుంచి చూసినాడుగా నాకు తెలిసి ఏ దురలవాట్లు లేవైంది. గుండె ఆపరేషన్ అయింది, గుండె ఇబ్బంది వచ్చింది. అపోలో హాస్పిటల్లో ఆర్టీసీ ఏదో యూనియన్ గొడవ జరుగుతుంటే అక్కడి నుంచి ఆ యూనియన్ దగ్గర నుంచి అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. వెంటనే పరిగెత్తికి వెళ్ళాం అందరం. అక్కడ వైద్యం చేయించుకుని వెనక్కి వచ్చాం. ఇవన్నీ నేను చదువుకుంటానే, ఈ బాధలన్నీ కూడా నేను చదువుకుంటా ఉండగానే జరిగినాయి. ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత 89లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 81లో మున్సిపల్ చైర్మన్, 87లో మున్సిపల్ చైర్మన్. మా జీవితం ఈ గాథ నడుస్తున్నంతసేపు ఇవన్నీ కూడా ఆయన మున్సిపల్ చైర్మన్గానే ఉన్నారు 2 సార్లు. 1981 నుంచి 89 దాకా మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. 89 నుంచి 94 దాకా ఎమ్మెల్యేగా ఉన్నారు. 89లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన గెలిచిన 1 సంవత్సరానికి అసెంబ్లీలో గుండెపోటు వస్తే బైపాస్ చేశారు నిమ్స్ హాస్పిటల్లో. దానికి కిడ్నీ సమస్య కనపడుతుందని చెప్పని సుమారుగా ఒక 3 మాసాలు నిమ్స్ హాస్పిటల్లోనే కాపురం చేశాం. ఆల్మోస్ట్ నేనే ఉన్నా సేవకుడిగా, నేనే ఉండేవాడు. నేను విక్టోరియా గారి ఇద్దరం సేవకులుగా ఉండేవాళ్ళం అక్కడ. అయిపోయిన తర్వాత బైపాస్ అయింది. అయినప్పుడు కిడ్నీ ట్రబుల్ ఉందని చెప్పారు. తర్వాత ఆయనకి 93కి వచ్చేప్పటికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి ఆయనకి. ఎందుకని చెప్పారంటే ఆయనకి జన్మత పాలిసిస్టిక్ కిడ్నీ ఉంది, కిడ్నీలు ద్రాక్షకాయ గుర్తులాగా మారిపోయినాయి, కాబట్టి ఆయన కిడ్నీలు చెడిపోయినాయి, మార్చమని చెప్పారు. కిడ్నీ మార్చడం కోసం చెన్నై వెల్లింగ్టన్ హాస్పిటల్లో 7 మాసాలు ఆయనకు సూట్ అయ్యే కిడ్నీ దొరకడం కోసం 7 మాసాలు హాస్పిటల్లోనే కాపురం. మేము పక్కనే చిన్న గది తీసుకుని హాస్పిటల్ పక్కనే రోజు వండుకు రావడం, అక్కడే ఉండటం, ఈయన డయాలసిస్ చేయటం. ఎందుకంటే డయాలసిస్ కంపల్సరీ వారానికి 3 సార్లు డయాలసిస్ చేయాలి. నేను చెప్పేది 1992, 93 సంగతులు నేను చెప్తాను కొల్లు రవీంద్ర గారు. 7 మాసాలు హాస్పిటల్లోనే సేవ చేశాం. తర్వాత మీరు కిడ్నీ ఆపరేషన్ చేయడానికి పనికిరారన్నారు. అప్పట్లో కలర్ డాప్లర్ అనేది ఇప్పుడు అందరూ చేస్తున్నాం. అప్పుడు కలర్ డాప్లర్ తర్వాత పర్యవసానం దాన్ని ప్రత్యామ్నాయంగా ఒకసారి చూసి రండి చూద్దాం అన్నారు. కలర్ డాప్లర్ చేస్తే కిడ్నీ ఆపరేషన్ పనికొస్తాడని చెప్పారు, చేశారు. ఆ కిడ్నీ ఆపరేషన్ సక్సెస్ అయినప్పుడు నన్ను విక్టోరియా గారిని ఇద్దరిని కూర్చోబెట్టి, ఇక నేను రాజకీయాలు చేయడం కష్టం, మన నానిని రాజకీయాల్లోకి దింపుదామని చెప్పి విక్టోరియా గారు, పేరుని కృష్ణమూర్తి గారు నన్ను కూర్చోబెట్టి చెప్పారు, వెళ్ళాక నువ్వు రాజకీయాలు మొత్తం చూసుకుంటా ఉండాలి, తప్పదు, ఇక నేను అయిపోతాను, ఎన్నాళ్ళు బతుకుతాను తెలియదు, ఇంట్లోంచి బయటికి రావటానికి లేదు, 2 కిడ్నీ మార్చారు కాబట్టి అని చెప్పి ఆ రోజు మాట్లాడుకున్నాం. ఆ రోజు మేము ముగ్గురు మాట్లాడుకున్న మాటల దృష్ట్యానే, మేము తీసుకున్న నిర్ణయం దృష్ట్యానే ఆయన మాస్క్ వేసుకుని జనంలో కూర్చుంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ప్రజలను తీసుకెళ్తాం, లేదా ఎంఆర్ ఆఫీసులు తీసుకెళ్తాం, ఏ ఆఫీస్కైనా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తాం అనేది ఆ రోజు నా ఉద్యోగం. అలా స్టార్ట్ అయ్యాను నేను. జనసేనకు సంబంధించినటువంటి తగు మీకేం సంబంధం, మా మధ్యలోకి వచ్చాయని చెప్పని రామకృష్ణ గారును జనసేన ఇన్ఛార్జి గారు కొల్లు రవీంద్ర గారు ఇద్దరు కూడా మాట్లాడారు. అంటే జనసేన కార్యకర్త ఇల్లు తెలుగుదేశం మంత్రి గారు పద్దలు కొడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు నీకేంటి సంబంధం, మధ్యలో నువ్వు దూరతాకి నీకేంటి, మేము చూసుకుంటాం, నువ్వెవడివి మధ్యలో అని చెప్పి మాట్లాడుతున్నా. నాకైతే ఒక చిన్న ఇట్లాంటిదే యథార్థ ఘటన ఒకటి నాకు గుర్తుకొచ్చింది. భర్త లేకుండా పిల్లలు ఉన్నటువంటి ఒక తల్లి, అప్పటికే పిల్లలున్న ఒక తండ్రి ఇద్దరు కలిసి సహజీవనం చేస్తుంటే తల్లి చేసుకున్నటువంటి లేదా తల్లి సహజీవనం చేస్తున్నటువంటి వాడు అందులో యవ్వనవతి అయిన పిల్లని చెరబట్టే ప్రయత్నం చేస్తుంటే ఆవిడ యవ్వనవతి తల్లికి చెప్తుంటే తల్లి ఆ అగత్యాలని, ఆ దుర్మార్గాన్ని ఆపలేని స్థితిలో ఉంటే ఎదురింట్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబానికి పడినటువంటి ప్రత్యర్థుల్ని
సాయం కోసం అరిచి పిలిస్తే ఇంటి ఎదురుగుండా ఉన్న ప్రత్యర్థులు వాళ్ళ సహజీవనం చేస్తున్న ఆడ మగ వాళ్ళకి పన్నోళ్ళు ఎదురుగుండా వాళ్ళు ఏంటి ఆ అమ్మాయి కేకలేస్తుందండి అని చెప్పని కాపాడమంటుందండి అని చెప్పని పరిగెత్తుకొస్తే నువ్వెవడోరా ఆ తల్లి అంటది, నువ్వెవడోరా, నేను సహజీవనం చేసేవాడు ఏమైనా చేస్తాడు, నన్ను చేస్తాడు, మా పిల్లల్ని చేస్తాడు, నువ్వెవడోరా, నీకేం సంబంధం, మా అమ్మాయి పిలిస్తే వస్తారా? ఇది యథార్థ ఘటన జరిగింది. దానికి దీనికి తేడా నాకేం కనపడతలా. ఆ ఇంటైనా ఎవరైతే మీరు ఇల్లు నేలమట్టం చేశారో ఆ ఇంటైనా ఫోన్ చేసి రమ్మంటే ఎలాకేం చేస్తాం? మీరు వెళ్ళరేమో. మరి కష్టంలో ఉన్నోడు పిలిస్తే పరిగెడతారు. రాజకీయాల్లో చెప్పేది అదే కదా, కష్టంలో ఉన్నోడు పిలిస్తే నేనేమి పరిగెత్తుకుని వెళ్ళా రాజకీయాల కోసం. కావాలంటే నాకు కాల్ డేటా ఇస్తా, నా ఫోన్ నంబర్లు చూసుకో, కాల్ డేటాలు చూసుకో. వెంకటజలం గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ నంబర్లు నా దాంట్లో, మా అబ్బాయి దాంట్లో, కిట్టు దాంట్లో ఉన్నాయా లేవా అనేది, ఏ తారీఖు నుంచి ఏ సమయాన్ని నుంచి ఉన్నాయో అనేది. నేను ఫస్ట్ కాల్ అందుకున్నది చెరుకువాడ రంగనాథరాజు గారు, మాజీ మంత్రి గారు తల్లి చనిపోతే నేను పలకరిస్తాక అక్కడికి వెళ్తే అక్కడ ఉండగా నాకు ఫస్ట్ కాల్ వచ్చింది సాయంత్రం పూట. పలకరిస్తాకెళ్తే తప్పని మీరు అంటారు. ఇంకా ఏమంటారు దాని గురించి? అది హైకోర్టు తీర్పు మేరకు కూల్చారని చెప్తున్నారు. నేను కొల్లు రవీంద్ర గారిని, మంత్రి గారిని. ఇది చాలా అంటే మాట గెలవటం కోసం, లేదా బజార్లో మీకు పోయిన పరువు కోసం, సంఘంలో మీకు పోయిన పరువు నిలబెట్టుకోవడం కోసం అసత్యాలు మాట్లాడుతున్నారు మీరు. మీ ఇష్టం, మీరు ఎటువంటి పని చేయమంటే ఆ పని నేను చేస్తా. కోర్టు తీర్పు లేదు దాని మీద, అది కూలదోయమని పడేయమని కోర్టు తీర్పు లేదనేది నేను గట్టిగా ఘంటాపదంగా చెప్తా. మీ దగ్గర ఉంటే మీ కమిషనర్ గారిని ప్రపంచానికి చూపించమని చెప్పండి. సరే, దేవుళ్ళు గుడి కడతానంటారు, మెడలో మాలలు వేస్తారు, పూజలు అంటారు, పునస్కారం అంటే ఇంత పచ్చిగా మాట్లాడుకోవాలా? ఇంత కుసంస్కారంగా మాట్లాడుకోవాలా? అసత్యాలు మాట్లాడుకోవాలా? నిజంగా మీరు చెప్పిన మాట నిజమైతే కోర్టు తీర్పు మేరకే వెంకటజలం గారి డాబా సుమారుగా 45 లక్షలు విలువైనటువంటి ఆ డాబాని నేలమట్టం చేశారు. దానికి కోర్టు తీర్పు ఉందని మీరు చూపించండి. మీ ఇష్టం, మీరు ఏమి చేయమంటే అది చేస్తాక నేను సిద్ధం. మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను ఆచరించడానికి దానికి సిద్ధం. అది కోర్టు తీర్పు పడేయమని లేకపోతే, కోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోతే మీరేం చేస్తారు? నేను చెప్పింది మీరు చేస్తారా? ఇక మీరు ఇంకేమంటారు? కొట్టేశారంటే ఏమన్నా? ఆయన ఇవ్వనన్నాడు, కొట్టారేంటి? ఆయన మున్సిపాలిటీకి ఎంతవరకు వచ్చాడో అంతవరకు తీసుకున్నారు తప్పితే ఏమైనా కొట్టేశారండి? మొత్తం ఆయన బిల్డింగ్ కొట్టారా? అడగండి. అందరూ ఉన్నారు కదా, సామాస్ బట్టలు కొట్టుంది, అన్నీ ఉన్నాయి కదా.